కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? యేసయ్య దయ వల్ల మనం అందరం బాగున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, పేజీ నంబరు 229. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఏమండి, ఇక్కడ యోహాను గారు రాస్తూ, ప్రకటన గ్రంథంలో యోహాను గారు 7 సంఘాలకు పత్రికలు రాశారు. మొదటి సంఘం పేరు ఏంటంటే ఎఫెసులో ఉన్న సంఘము. రెండవది ఏంటంటే స్ముర్నాలో ఉన్న సంఘము. మూడవది ప్రస్తుతం మనం చూస్తున్నాం అన్నది ఏ సంఘానికి చెప్తూ ఉన్నాడంటే ఆయన పెర్గములో ఉన్న సంఘపు దూతకు చెప్తూ ఉన్నాడు. ఇంకా కింద చూస్తే 7 సంఘాలకి ఉంటుంది. తుయతైరలో ఉన్న సంఘానికి, సార్దీస్లో ఉన్న సంఘానికి, అలాగే ఏమండి ఇంకా కింద చూస్తే ఇంకా ఉంటాయి. మనం 3వది సంఘమైన పెర్గేసులో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్న మాటల గురించి మనం వింటూ ఉన్నాం. ఆయన అన్నాడు, అయ్యా నేను నీ మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నది. అవి ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారును నీలో ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అసలు ఈ బిలాము ఎవరు? ఈ బిలాము బోధ ఏంటి? అసలు బిలాము బోధ ఇశ్రాయేలీయులు ఎందుకు విన్నారు? ఈ బిలాము పెట్టిన ఊరేంటి అని ఈ 4 విషయాలు మనం ఈరోజు చూద్దాం. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విడిపించి ఏమండి వాగ్దాన భూమిలోకి తీసుకువెళ్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రయాణంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు. కానాను ప్రయాణంలో చాలా మంది శత్రువులు ఎదురయ్యారు ఇశ్రాయేలుకి. అయినా సరే దేవుడు వారికి తోడుగా ఉండి వారి పక్షాన యుద్ధం చేసి అందరి మీద విజయాన్ని దయచేశాడు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి అంటే ఏమీ తెలియదు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎవరంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజల పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి వారికి ఓటమి అనేది లేదు. అప్పటి వరకు సుమారు ఎంతమంది ప్రయాణము చేశారంటే లెక్కల ప్రకారము సుమారు 30 లక్షల మంది జనాంగము ఐగుప్తు దేశము నుండి ప్రయాణం ప్రారంభించారు. మీ అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాలు పట్టింది కానాను దేశం వెళ్ళడానికి? వీళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. అయితే 39 సంవత్సరాల ప్రయాణం బాగానే సాగింది. దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వారి పక్షాన యుద్ధం చేశాడు. అప్పటి వరకు విజయాన్నే చూసిన ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఇంకా ప్రవేశించక ముందే ఏమండి చివరిగా యోర్దాను మోయాబు దేశంలో ప్రవేశించారు. మోయాబు దేశంలో ప్రవేశించి వారు ఏం చేశారంటే అక్కడ గుడారాలు వేసుకున్నారు. ఈ రోజుల్లో అంటే బిల్డింగ్లు ఉన్నాయి, లేకపోతే ఏమండి మంచి మంచి కట్టడాలతో నిర్మించిన భవనాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో వారు ప్రయాణాలు చేసినప్పుడు గుడారాలు వేసుకునేవారు. మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పశువుల కాపరి కానివ్వండి, గొర్రెల కాపర్లు కానివ్వండి, లేకపోతే బాతుల్ని మేపడానికి తీసుకొచ్చిన వారు కానివ్వండి, వారు కొన్ని రోజులు అక్కడ ఉండడానికి వారు ఏం చేస్తారంటే గుడారాలు వేసుకుంటారు. వీరు ఇశ్రాయేలు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి ప్రయాణం చేస్తూ కొన్ని చోట్ల గుడారాలు వేసుకుంటూ వచ్చారు. వీరు ప్రయాణంలో ఎన్నో మజిలీలు దాటారు.
అయితే మోయాబు దేశానికి వచ్చి, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని, మోయాబు దేశానికి వచ్చి వీరు అక్కడ గుడారాలు వేసుకోవడం ఎవరికి తెలిసిందంటే బాలాకు అంటే ఒక రాజు పేరు. అది మోయాబు దేశంలో ఉన్నటువంటి రాజు పేరు ఏంటంటే బాలాకు. చెప్పండి, బాలాకు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మంది ఉన్నారు. ఈ ప్రజలందరినీ చూసి బాలాకు అనే రాజుకు భయం పుట్టిందంట, వణుకు పుట్టిందంట. వీరు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో మందితో యుద్ధం చేశారు, శత్రువులను ఓడించారు, వీరి పక్షాన దేవుడు ఉన్నాడు అని భయం పెట్టుకున్నాడు అంటాం బాలాకు. ఇందాక చదువుకున్న సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 22వ అధ్యాయము పేజీ నంబరు 130. తరువాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. అప్పటి వరకు ప్రయాణం చేస్తూ వచ్చి ఏమండి మోయాబు దేశంలో దిగారంట. దిగారు అంటే అక్కడ ఆగారు అని అర్థం. దిగారంటే ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడినట్టు కాదు, కానీ వారు ప్రయాణం చేస్తూ అక్కడ ఆగారు, అక్కడ గుడారము వేసుకున్నారు అని అర్థం. ఏమండి అప్పటి వరకు దేవుడు చెప్పాడు, అయ్యా మిమ్మల్ని అందరు నేను కానాను దేశానికి తీసుకెళ్తాను, వాగ్దాన భూమిలో ప్రవేశపెడతాను, అక్కడ మీకు కష్టాలు ఉండవు, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, సకల సముద్రం ఉండే ప్రాంతము, అక్కడ మీకు ఇబ్బందులు ఏమి ఉండవు, అక్కడ మీకు అనారోగ్యాలు ఉండవు, అక్కడ కరువు ఉండదు అని దేవుడు వారికి చెప్పి నడిపిస్తూ వచ్చాడు. వారు వచ్చి ఎక్కడ వచ్చారు? మోయాబు ప్రాంతం వచ్చి అక్కడ ఆగి గుడారాలు వేసుకున్నారు. ఈ గుడారాలు వేసుకున్న వారిని చూశాడు బాలాకు అనే రాజు. మోయాబు రాజు చూశాడు. 2వ వచనం చదువుకుందాం. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము బహు విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయునది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడని బాలాకు మోయాబీయులకు రాజు. అక్కడ మోయాబు ప్రజలందరూ అనుకుంటున్నారంట, అయ్యా రాజా, వీరు ఇశ్రాయేలు బహు బలమైన జనము, వీరిని చూస్తే మనకి భయం పుడుతూ ఉన్నది. ఒక ఎద్దు ఒక పచ్చికలో అంటే పచ్చని పొలంలో కనుక పెడితే ఆ యొక్క పొలానంతా ఎలాగైతే తినివేస్తుందో, ఏమండి లేకపోతే నాకి వేస్తుందో, అంటే తుడిచి పెడతాదో, మొత్తాన్ని ఏమీ లేకుండా చేసేస్తాదో, తినేస్తాదో, అట్టి రీతిలో మన యొక్క ప్రాంతం అంతా కూడా నాకివేయబడుతుంది ఇశ్రాయేల్ ప్రజల చేత. ఎందుచేతనంటే వారు బహు విస్తారమైన ప్రజలు. ఏదో 1000 మందో 2000 మందో లేరు రాజా, 30 లక్షల మంది జనాంగం ఉన్నారు. ఈ 30 లక్షల మంది ఒక్కసారిగా మన ప్రజల మీద కనుక దండెత్తితే, ఒక్కసారిగా వారు మన మీద కనుక వస్తే మన ప్రాంతం అంతా ఏమైపోతుంది? ఎద్దు పొలాన్ని నాకేసినట్లు, లేకపోతే ఆ ప్రాంతం అంతా తినివేసినట్లు మన ప్రజల్ని ఒక్క నిమిషంలో పెరిగి వేస్తారు. మనం ఏదైనా చేయాలి, వారిని ఏం చేయడానికి మన దగ్గర శక్తి లేదు అని ప్రజలందరూ కూడా బాలాకి చెప్పారంట. చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు బిలాము. ప్రవక్త పేరు ఏంటి చెప్పండి? బిలాము. రాజు పేరేంటి? మోయాబు రాజు పేరు బాలాకు. బాలాకు వేరు, బిలాము వేరు. బిలాకు దేవుని ప్రవక్త. అక్కడ రాజు అన్నాడంట, మనకి దగ్గరలో ఉన్న సిప్పోరా 22వ అధ్యాయంలో ఉంటది.
సిప్పోరు కుమారుడైన బాలాకు, రాజు తండ్రి పేరు సిప్పోరు. కానీ ఇక్కడ వారి ప్రాంతంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు బిలము. బిలాము దగ్గరకు వెళ్తే మనకి ఏమైనా న్యాయం జరుగుతుందేమో. ఎందుకంటే ఆ ప్రవక్త అంట ఎవరిని శపిస్తే వారి మీదకి శాపం వస్తుంది, ఎవరిని ఆశీర్వదిస్తే వారి మీదకి ఏమొస్తుంది, ఆశీర్వాదము వస్తుంది. కాబట్టి మీలో కొంతమంది పెద్దలు మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. మీ దగ్గరకు మోయాబు రాజైన బాలాకు పంపించాడు, మా దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, వారిని మేము అణిచివేయడానికి మా దగ్గర శక్తి సరిపోవట్లేదు, వారిని ఏమీ చేయలేము మేము. కాబట్టి నీ దగ్గర ప్రవచన వాక్కు ఉంది కదా, లేదంటే నువ్వు గొప్ప ప్రవక్తవు కదా, నువ్వు ఏది చెప్తే అది జరుగుతుంది కదా, నీ ఎవరిని శపిస్తే వారు శపింపబడతారు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదింపబడతారు. కాబట్టి నీవు ఒకసారి మా ప్రాంతం రావాలి, మా రాజు దగ్గర రావాలి అని మీరు ఆ ప్రవక్తను తీసుకురండి అని కొంతమంది మనుషులను బాలాకు పంపించాడంట. ఇంకా కింద మనం చూస్తే 6వ వచనము నుండి ఈ యొక్క బిలాము పెతోరుకు అనే ప్రాంతంలో ఉన్నాడు. పెతోరుకు అనే ప్రాంతంలో బిలాము ఉన్నాడు. ఆ పెతోరుకు అనే ప్రాంతానికి కొంతమంది బాలాకు పంపించాడు ప్రజలను. పంపించి, అయ్యా ఆ ప్రవక్తను మీరు కలుసుకోండి, మీరు ఎందుకు వచ్చారని అడిగితే ఫలానా రాజు మీ దగ్గరికి పంపించాడు అని చెప్పండి, చెప్పి ఆయన మన దగ్గర తీసుకురండి అని వెళ్తూ వెళ్తూ మీ దగ్గర కానుకలు పట్టుకెళ్ళండి, బంగారాన్ని పట్టుకెళ్ళండి, వెండిని పట్టుకెళ్ళండి, ఆయనకి కావలసిన సకల సమృద్ధిని మీరు తీసుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టండి అని చెప్తే ప్రజలు బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు. 6వ వచనం నుండి చదువుకుందాం. 5వ వచనం చదవండి. కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందని నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. రాజు తన యొక్క సేవకుల చేత, తన దూతల చేత ఒక వర్తమానం పంపించాడు. పెతోరుకు అనే ప్రాంతంలో ఉన్న బిలాము అనే ప్రవక్త దగ్గరకు కొంతమంది దూతలను పంపించి చెప్తూ ఉన్నాడు, అయ్యా ఐగుప్తు దేశముల నుండి ఒక జనము వచ్చింది, ఆ జనము ఎవరో కాదు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఆశీర్వదింపబడిన వారు, జయము పొందే ప్రజలు. ఎప్పుడు వారికి వాటం అనేది తెలియదు, వారు నాకన్నా బలవంతులు, కాబట్టి నేను వారిని ఏమీ చేయలేను, వారిని చూసినప్పుడు నాకు భయం వేస్తా ఉన్నది అని బాలాకు రాజు బిలాము దగ్గరికి వర్తమానం పంపించాడు. బిలాము అంటూ ఉన్నాడు, అయితే నేనేం చేయాలి, ఆ జనం వస్తే నేనేం చేయాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు వచ్చి నేను విన్నాను ఏంటంటే నువ్వు ఎవరినైతే శపిస్తావో వారు శాపం పొందుకుంటారు, ఎవరినైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారు. కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను శపించినట్లయితే వారు శాపం పొందుకొని చనిపోతారు. కాబట్టి అది నాకును నా దేశానికి చాలా మంచిది అని చెప్పి కౌలు పంపించారు. అయితే వెళ్ళిన ప్రజలతో మాట్లాడుతూ బాలాకు అంటాడు, అయ్యా నేను నిర్ణయం తీసుకోలేను, వారిని శపించాలన్నా ఆశీర్వదించాలన్నా సరే దేవుడు నాకు చెప్తేనే నేను చేస్తాను. వాక్యం వింటున్నారు జాగ్రత్తగా, దేవుడు నాకు చెప్పిందే నేను చేస్తాను. కాబట్టి మీరు ఈ రాత్రికి ఇక్కడ బస చేయండి, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, ఇక్కడే పడుకోనండి, ఇక్కడే ఆహారం భుజించండి. నేను రాత్రి అంతా కూడా దేవునితో మాట్లాడి, దేవునితో సంభాషించి, దేవుని ఉద్దేశం ఏంటో నేను తెలుసుకొని మీతో చెప్తాను ఉదయం అని చెప్పి ఆ ప్రజలను అక్కడ ఉండమని చెప్తాడు.
చెప్పి ఈ బిలాము దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, అయ్యా బిలాము, నీ దగ్గరికి వచ్చిన ప్రజలు ఎవరో, నీ దగ్గర ఉన్న ఆ జనం ఎవరో, ఆ మనుషులు ఎవరయ్యా అని అడిగితే బిలాం అంటాడు, అంటే దేవుడికి తెలియదు అంటారా ఎవరు వచ్చారో? దేవుడికి అన్ని తెలుసు, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్ని ఎరిగిన దేవుడు, హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. ఆ మనుషులు ఎందుకోసం వచ్చారో బిలాము దగ్గరికి దేవుడికి తెలుసు. కానీ బిలాము నోట నుండి వినాలని చెప్పి నీ సమస్యలు దేవుడికి తెలుసు, నీ హృదయంలో ఏది ఉన్నదో దేవుడికి తెలుసు. కానీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడికి నువ్వు చెప్తావు అని దేవుడు చూస్తాడు. కొంతమంది అంటారు, నా బాధలు దేవుడు తెలియదు అంటారు, నేను అడిగితే నేను చేయడు అంటారా అని అంటూ ఉంటారు. కానీ దేవుడికి అన్నీ తెలుసు, ఏ కాలంలో ఏ సమయంలో ఏది ఎవరికి చేయాలో అలానే చేస్తాడు దేవుడు. కానీ మనం ఏం చేయాలంటే వేచి చూడాలి. ఈ బిలామును అడిగినప్పుడు బిలాం అంటూ ఉన్నాడు, అయ్యా వారు బాలాకు రాజు చేత పంపబడిన ప్రజలు. ఎందుకు వచ్చారు బిలాము, వారిని దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగితే, అయ్యా వారి దగ్గరికి ఐగుప్తు దేశంలో నుండి కొంతమంది ప్రజలు వచ్చారంట. వారు బహు విస్తారమైన జనమంట, వారు బహు బలమైన జనమంట. కాబట్టి ఆ బాలాకు రాజు భయపడుతున్నాడు వారిని చూసి. ఒక్కసారిగా వారు వీరి మీద దండెత్తితే వీరందరూ చనిపోతారేమో అని మిక్కిలి భయముతో నా దగ్గరికి వచ్చారు ప్రజలు. ఇప్పుడు వీరు నన్ను వెళ్ళి వారి యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలను శపించాలని కోరుకుంటున్నారు ప్రభువా, ఇప్పుడు ఏం చేయమంటావంటే ప్రభు అంటాడు, అయ్యా బిలాము, నువ్వు నా ప్రజల జోలికి వెళ్ళొద్దు. ఇశ్రాయేలీయులు నా జనము, వారు ఆశీర్వదింపబడిన వారు, వారు ఎప్పుడు కూడా విజయం చూసే ప్రజలు, వారు నా సంతానము, నా జ్యేష్ఠ పుత్రులు. కాబట్టి నువ్వు వారి జోలికి ఏమాత్రము కూడా వెళ్ళొద్దు అని చెప్తే వెంటనే ఉదయం లేచి బిలాము ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నేను రాను, ఎందుచేతనంటే దేవునికి ఇష్టం లేని కార్యం నేను చేయను, కాబట్టి మీరు దయచేసి నా దగ్గర నుండి వెళ్ళిపోండి అనగానే ఆ ప్రాంతంలో, మోయాబు ప్రాంతంలో రాజు ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ ప్రవక్త వస్తాడు కదా బిలాము అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఎవరైతే ప్రజలు వెళ్ళారో వారే తిరిగి రావడం చూసి అంటాడు, అయ్యా మీతో ప్రవక్త రాలేదా, బిలాము ప్రవక్త రాలేదా అంటే ప్రజలు అంటారు, వెళ్ళిన ప్రజలు, అయ్యా ఆయన రానని చెప్పాడు, ఆయన ఈ కానుకలు కూడా లొంగలేదా, మనం పట్టుకెళ్ళిన బంగారానికి లొంగలేదా, వెండికి లొంగలేదా అంటే ఇవన్నీ ఆయనకి అక్కర్లేదు అన్నాడు. అక్కర్లేదని చెప్పి మమ్మల్ని పంపివేశాడు రానని చెప్పి అంటే, అవునా అని చెప్పి వచ్చిన ప్రజల కన్నా మిక్కిలి ఐశ్వర్యవంతులు, గనులను, అధిపతులను మరలా పంపించాడంట ప్రవక్త దగ్గరికి. అవునండి, మన దగ్గర కూడా కొన్నిసార్లు దేవుడు ప్రజలమైనందుకు ఒత్తిళ్ళు వస్తాయి. అవునండి, కొంతమంది ఒత్తిళ్ళు తీసుకొస్తూ ఉంటారు. కానీ దేవుని నిర్ణయం లేకుండా మనం ఏది కూడా మనము చేయకూడదు. మన సొంత ఆలోచనతో మనం ముందు అడుగు వేయకూడదు. సొంత ఆలోచనలతో ముందుకి అడుగు వేస్తే, ఎవరు పేరున్నవారు పిలిచారు కదా, ఫలానా రాజకీయ నాయకుడు పిలిచాడు కదా, ఫలానా ధనవంతులు పిలిచాడు కదా, ఫలానా సినిమా యాక్టర్ పిలిచాడు కదా అని వారికి లొంగిపోతే ఏమండి దేవునికి అయిష్టమైన కార్యము అది. దేవుని చిత్తము లేనిదే మనం ఏది చేయకూడదు. ఏమండి దేవునికి ఇష్టం లేని కార్యములు మనం తలపెట్టకూడదు. దేవునికి ఇష్టం లేని ప్రాంతములకు మనం వెళ్ళకూడదు. దేవునికి ఇష్టం లేనివి మనం తినకూడదు. దేవునికి ఇష్టం లేనివి మనం త్రాగకూడదు. దేవునికి ఇష్టం లేని వాటిని మనం తాకకూడదు. దేవునికి ఇష్టం లేనివి మనము మాట్లాడకూడదు. ప్రియ సహోదరి సోదరుడా, ఏమండి మనకందరికీ తెలుసు అండి, 3 కోతుల కోసం తెలుసు. ఒక కోత ఏమో నోరు మూసుకొని ఉంటది, ఇంకో కోత ఏమో 2 కళ్ళు మూసుకొని ఉంటది, ఇంకో కోత ఏమో 2 చెవులు మూసుకొని ఉంటది. దేవుని ప్రజలు ఎలా ఉండాలో తెలుసా? ఏది మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. అప్పటి వరకు మౌనంగా ఉండాలి. దేవుని చిత్తం వచ్చేంత వరకు, ప్రభా నీ సబ్జెక్ట్ తీసుకోవడం నీకు ఇష్టమేనా, ఫలానా ప్రాంతం అంటూ నీ వెళ్ళడం ఇష్టమేనా, లేకపోతే ఫలానా ఉద్యోగం చేయడం, లేకపోతే ఫలానా వ్యాపారం చేయడము, ఫలానా వ్యక్తిని వివాహం చేసుకోవడము, లేకపోతే ఫలానా వ్యక్తితో నేను మాట్లాడటము, ఫలానా దగ్గర నేను స్థలము కొనడము నీకు ఇష్టమేనా, నీ కార్యము జరిగేస్తావా అక్కడ, నీ చిత్తమేనా అని
దేవుని స్వరము కోసము, దేవుని మాట కోసం మనం ఎదురు చూడాలి. అప్పటి వరకు ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. ఏమండి, కొన్ని చూసి చూడనట్టు వదిలేసేవాలి క్రైస్తవులు. ఏమండి, కొన్ని విని విన్నట్టు వదిలేసేయాలి క్రైస్తవులు. మనం ఏం చేస్తాం? మనకు అన్నీ కావాలి. లోకంలో ఉన్నది కావాలి, దేవుళ్ళలో ఉన్నది కావాలి. మనకి ఈ రోజు చెప్పిన వాక్యము వచ్చే వారం గుర్తుండదు. కానీ ఏమండి, ఎవరైనా ఏదైనా మాట చెప్తే అది మనకి 10 సంవత్సరాలైనా అదే మాట గుర్తుండిపోతుంది. అంటే దేవుని వాక్యం మీద ఉన్న ఏమండి నిర్లక్ష్యము మీకు. బయట చెప్పుడు మాటలకు ఉండే ఏమండి ఆ యొక్క ఆసక్తి దేవుని వాక్యం వినేటప్పుడు కనుక మనం మనలో పెట్టుకుంటే మనము భాగ్యవంతులము. ఈ లోకంలో ఉన్న మాటలు మనల్ని ఏమి ఆశీర్వదించలేవు, పరలోక రాజ్యం తీసుకువెళ్ళలేవు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము కనుక మనం విని మన హృదయంలో రాసుకుంటామో, మన హృదయంలో నాటుకుంటామో, దానివల్ల నీకు నాకు ప్రయోజనము. దేవుని ప్రజలైన వారు దేవుని వాక్యమును నాటుకోవాలి. బయట చెప్పుడు మాటలు నాటుకోవడం కాదు, చెప్పుడు మాటలు వినడం కాదు. దానివల్ల మన జీవితాలకు ఏమీ ప్రయోజనకరం కాదు. మన ఎముకలకు కుళ్ళు తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. అనారోగ్యాలు వస్తాయి, అలా అన్నారు ఇలా అన్నారని బీపీలు పెంచుకుంటాం తప్ప ఏమీ ప్రయోజనము లేదు. ఈ రాజు ఆయన అలా అన్నాడు, నేను ఇంత రాజునైనా పంపించినా సరే, ఆ ప్రజలను పంపించినా సరే, ఆ ప్రవక్త నా మాట నిర్లక్ష్యం చేస్తాడా? అవసరం ఎవరిది ఇప్పుడు? రాజుదా ప్రవక్తదా? రాజుకి అవసరంతో ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎలా అయినా సరే అక్కడి నుండి పంపించాలి అని అవసరత ఉన్నది. కాబట్టి పంపిన వారిని కన్నా బలమైన వారిని లేదంటే గనులను, అధిపతులను ఇప్పుడు పంపిస్తున్నాడు మళ్ళీ రెండవసారి. ప్రవక్త దగ్గరికి ఇంకా పట్టుకెళ్ళిన కానుకల కన్నా బంగారం కన్నా ఇంకా వజ్ర వైడూర్యాలు కానుకలు పట్టుకెళ్ళండి అని చెప్పి పంపించినప్పుడు దేవుడు ఒకసారి చెప్పాడు కదా బిలాముతో, అయ్యా వారు నా ప్రజలు, వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఈ ప్రజలు మరలా రావడం చూసి, అయ్యా మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు అని చెప్తే, మీరు మొదట మా ప్రజలు వస్తే మీరు రాను అని చెప్పి పంపించారంట. మా రాజు ఎలా అయినా సరే మిమ్మల్ని తీసుకురావాలని చెప్పి మమ్మల్ని పంపించారంటే, మరలా బిలాము ఏమంటాడంటే, అయ్యా ఈ రాత్రికి మీరు ఇక్కడ బస చేయండి, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడంట. చెప్పి దేవుడితో రాత్రి సంభాషిస్తూ ఉన్నాడు. మళ్ళీ ప్రభు అన్నాడు, అయ్యా నీకు ఆల్రెడీ నీకు ముందు చెప్పాను, అయినా సరే మరలా నా దగ్గరికి వచ్చావు కాబట్టి సరే నీ ఇష్టం, వెళ్తావా వెళ్ళు అని చెప్పిన వెంటనే కొన్నిసార్లు దేవుడు సరే అనే వరకు మనం విడిచిపెట్టాం. ఏమండి, దేవుడికి ఇష్టం లేకపోయినా సరే, ఏమండి నీకు అది మంచిది కాదు, నీకు ఆ వ్యాపారం మంచిది కాదు, ఆ ఉద్యోగం మంచిది కాదు అని దేవుడు నీకు చెప్పినా సరే దేవుని శోధిస్తూ ఉంటాం. ప్రభువా నాకు అదే కావాలి, నాకు ఆ ఉద్యోగమే కావాలి, నీ ఆ ప్రాంతమే వెళ్ళాలి, ఆ వ్యాపారమే చెయ్యాలి, ఆ పొలమే కావాలి, ఆ ఇల్లే కావాలి అని మనం దేవుని శోధించినప్పుడు, సరే నీ కర్మ, సరే నువ్వు అనుకున్నట్టే చెయ్యి అని దేవుడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. కానీ దానికి వచ్చే పర్యవసానానికి దేవుడి మీద పెట్టేస్తాం. మళ్ళీ దేవుడు మొదటిసారి వద్దన్నాడు, సరే అని ఆగిపోతే సరిపోయేది. రెండవసారి కూడా మనం బలవంతం చేస్తే దేవుడు ఏమన్నాడు, సరే నీ ఇష్టం, నీ ఇష్టాన్ని నేను కాదన్న. ఇప్పుడు మొదట మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వద్దురా, వద్దు, డబ్బులు ఎక్కువైపోతాయి దానికి, ఆ స్కూల్లో చదవద్దు, ఆ కాలేజీలో వద్దు, లేకపోతే ఆ వస్తువు నీకు వద్దు, నీ వయసు సంబంధించింది కాదు, పెద్ద కొంటానులే అని అంటాం. ఇంకా పేచీ పెడతాం. మనం ఏం చేస్తాం, సర్లే అని ఇష్టం లేకపోయినా సరే వారికి ఏం చేస్తాం, కొంటాం. ఇప్పుడు సైకిలే అనుకోండి, సైకిలే కొనమని చెప్తే కొన్నాం అనుకోండి, ఇష్టం లేకపోయినా వారు ఎక్కడికి వెళ్ళి ఏదైనా పోగొట్టేశారు, లేకపోతే ఏదైనా పడిపోయారు, లేదా కాలు ఇరిగింది అంటే ముందు మనం చెప్పినప్పుడు వాడు వింటే ఏమవుదును, బాగానే ఉందును, కాలు ఎరగకపోదును, దెబ్బ తగలకపోదును. కానీ ఎప్పుడైతే మనం బలవంతంగా ఒప్పుకుంటామో దాని బాధను అనుభవించవలసింది మనమే. దేవుడు సరే నీ ఇష్టం, వెళ్తావా వెళ్ళు అని చెప్పి వదిలేస్తే అది మన జీవితాలకు ఎంతో నష్టం. ప్రియులారా, దేవునికి ఇష్ట ప్రకారమే మనం నడుచుకోవాలి. దేవుని శోధించి
ఏమండి ఇష్టం లేకపోయినా సరే దేవునికి మనం పొందుకోవాలనుకోవడం అది మన యొక్క జీవితాలకి నష్టము. ఈ బిలాము సరే దేవుడు అన్నాడు కదా అని చెప్పి ఆ ప్రజలతో వచ్చాడంట. వచ్చేసిన తర్వాత రాజు చూసి చాలా సంతోషించాడు. బాలాకు రాజు చూసి చాలా సంతోషించి ఆ ప్రవక్తను జాగ్రత్తగా తీసుకొచ్చి అన్నాడంట, ఇవిగో వీరే ఇశ్రాయేలు ప్రజలు, వీరే జనం. ఈ యొక్క సంభాషణ ఈ యొక్క అంత అర్థం కావాలంటే నేను చెప్పినంత సంఖ్యాకాండం 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయం చదువుకుంటే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. వాక్యాన్ని చదవాలి. అంటే టీవీల మీద కూర్చొని సెలవుల ముందు కూర్చుంటే వాక్యం అర్థం కాదు. వాక్యము బైబిల్లో చెప్పింది, వాక్యము చెప్పింది ఇంటికి వెళ్ళిన చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. సంఖ్యాకాండం నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనంలో చెప్పిన మాట గురించి నేను బిలాము బోధ అంటే ఏంటి నేను చెప్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలా రకాల బోధలు వచ్చేసినాయి సమాజంలో. అండి దేవుణ్ణి పక్కన పెడతారు, మనుషుల్ని హెచ్చించుకుంటారు. కొంతమంది నేనే ప్రవక్తనని కూడా వస్తున్నారు. నేను పాస్టర్ గారు నేను ఎక్కడికో బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు పాస్టర్ గారు వేరే పాస్టర్ గారిని అడుగుతున్నారు, ఏంటంటే ఇక్కడ మీటింగ్ రాత్రి అని అడుగుతుంటే ఆయన అంటున్నారు, ఆయన పేరేదో చెప్పారు, ఆయన ప్రవక్త అంట. ఇప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడంట, దేవుడు అన్ని ఆయనకి చెప్తూ ఉన్నాడంట. ఏమండి ఇలాంటి అబద్ధ బోధకులు ఏమండి రాకడ కాలంలో వస్తారు, అంత్య దినాల్లో వస్తారు. ఏమండి చాలా మంది సేవకులు తయారైపోతా ఉన్నారు ఈ రోజుల్లో. పొట్ట కూటి పట్టుకొని సేవకులు అయిపోతూ ఉన్నారు. వారిని బట్టే దేవుని నామానికి చాలా అవమానం కలుగుతూ ఉన్నది. దయచేసి మీరు ఎక్కడికి స్వస్థతలు అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అంటే పరిగెట్టద్దు. దేవుడు అక్కడ చేసిన స్వస్థతలు ఇక్కడ చేస్తాడు. చేయాలనుకుంటే అక్కడే స్వస్థతలు చేస్తాడా, అక్కడే మారు మనసు ఉంటుందా, అక్కడే నీతి ఉంటుందా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే నీ హృదయంలో శుద్ధి లేకపోతే దానివల్ల ప్రయోజనము లేదు. నీలో విశ్వాసం ఉంటే ఇక్కడ ఉన్న కొండను తీసుకెళ్ళి అక్కడ పడమంటే పడుతుందని దేవుడు చెప్పాడు. మనలో విశ్వాసం కార్యం జరగాలంటే ఎక్కడికో వెళ్తేనే జరగదు. హైదరాబాద్ వెళ్తేనే జరగదు, వైజాగ్ వెళ్తేనే జరగదు, లేకపోతే గుణదలు వెళ్తేనే జరగదు. నీలో విశ్వాసం ఉంటే చిన్న సంఘమైనా సరే అండి, పూరిపాతలో ఉన్న సంఘమైనా సరే నీలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. అంతే తప్ప అబద్ధ బోధకు వెళ్ళిపోవద్దు. అది మన యొక్క జీవితాలకు, మన కుటుంబాలకు ఏమాత్రం క్షేమకరము కాదు ప్రియులారా. ఈ బిలామును తీసుకొచ్చిన తర్వాత అంటున్నాడు, ఇంకో ఆ ప్రజల్ని నువ్వు శపించాలి అని చెప్పినట్టునే కళ్ళు మూసుకొని శపిందామని బిలాము నుంచున్నాడంట. నుంచుంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సరే శపిందామని దేవుని ఆత్మ ఆయనలో ఉండి శపితమైన మాటలు పలుకుదామనుకున్నా సరే జనాన్ని ఆశీర్వదించేటట్లే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఎంతసార్లు ప్రయత్నాలు చేసినా సరే ఆశీర్వాదకరంగానే మార్చేస్తున్నాడంట ప్రార్థనలో దేవుడు. వెంటనే బాలాకు, అయ్యా నిన్ను తీసుకొచ్చిన వారిని శపిస్తావని, కానీ నువ్వు ఆశీర్వదిస్తున్నావేంటి అని అడిగితే బిలాం అంటాడు, అయ్యా నిన్ను వారిని శపించడానికే ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుని ఆత్మ నా మీదకి వచ్చి వారిని శపింపనివ్వట్లేదు. ఆశీర్వదింపబడిన వాక్యమే, మాటలే, వాక్కులే నా నోటి నుండి దేవుడు పలికిస్తా ఉన్నాడు, నేనేం చేసేది అని అడిగినప్పుడు మరలా ఇంకోసారి ప్రయత్నం చేయంటే మరలా చేసినా సరే ఆయన శపిందామని ప్రార్థన చేసినా సరే ఏమొస్తుంది? ఆశీర్వాదం మాటలే వస్తూ ఉన్నాయి ఆయన నోటి నుండి. ఇప్పుడు ఇలా కాదు, ఏం చేయాలని బాలాకు బుర్రంతా పాడైపోతాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలను మనము చంపుతాము, ఏం చేస్తే మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు వెంటనే అని బుర్ర పీక్కుంటూ ఉన్నాడంట ప్రియులారా. చదువుకుందామా? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం, పేజీ నెంబర్ 132. 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషములు కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఏమండి ఇక్కడ మరలా ఇంకో మాట చూస్తే 11వ వచనం చదవండి. అంతటా బాలాకు, బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని,
నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడను, కానీ వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని సతపోవాలని అతను చెప్పి, చాలు అండి. అక్కడ ఎన్నిసార్లు శపిందాం అనుకున్నా సరే దేవుడు ఆయన మాట ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వాదకరంగా మార్చేస్తా ఉన్నాడంట. దేవుడు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? 21వ వచనంలో ఆయన యాకోబు అంటే ఇశ్రాయేలులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనము చూడలేదంట. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఏ వంకరతనము లేదు, ఏ దోషము లేదు. క్రైస్తవులుగా మనలో ఏముండకూడదు అంటే ఏ దోషం ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయన ప్రజలము. మనలో ఆయన చూడాలి అనుకున్నది ఏంటంటే యథార్థత, పరిశుద్ధత, నీతి, పరివర్తన. ఇవి క్రైస్తవంలో ఉండాలని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడు. కానీ దేవుడు తేరి చూస్తూ ఉన్నప్పుడు నిన్ను నన్ను, లేకపోతే దేవుడు నిన్ను నన్ను కనుక్కోవాలి అని చూస్తూ ఉన్నప్పుడు మనలో ఏం కనిపిస్తా ఉన్నది? దోషము కనిపిస్తా ఉన్నదా? పాపము కనిపిస్తా ఉన్నదా? దోషం అంటే ఏ రకంగా అవ్వచ్చు. ఎదుటి వారిని నిందించడం దోషము, ఎదుటి వారిని చూసి నోర్చుకోలేడు తనము దోషము, పాపము చేయడము దోషము. ఏమండి, విగ్రహారాధన చేయడం దోషము, విగ్రహార్పితములు తినడం దోషము, బలులు అర్పించడం దోషము. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఏ దోషము చూడకూడదు దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఏ వంకరితనము కూడా ఇశ్రాయేలు ప్రజల్లో దేవునికి కనిపించలేదంట. మనలో వంకరతనం కనిపిస్తా ఉన్నదా? వంకరి మాటలు మాట్లాడుతూ ఉన్నావా? వంకరిగా ప్రవర్తిస్తూ ఉన్నావా? వంకరి నడతను నడుస్తూ ఉన్నావా? ఎటువంటి దారిని నడుస్తూ ఉన్నావు? వంకర మార్గంలో నడవవద్దు ప్రియ సహోదరి సోదరుడా. దేవుడు తేరి చూచినప్పుడు నీలో నాలో ఏ దోషము కనబడకూడదు, ఏ వంకరతనము కూడా కనబడకూడదు. ఎలా ఉన్నది మన యొక్క విశ్వాస జీవితము? ఎలా ఉంటున్నది మన యొక్క పరిశుద్ధ జీవితము? మనం దేవుని బిడ్డలము, దేవుని విశ్వాసం అని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మనలో దోషము కనబడకూడదంట, ఏ వంకరతనము కూడా దేవుడు చూడకూడదంట. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి ఒక్క పరిస్థితిని జయించగలిగే శక్తిని దేవుడు నీకు నాకు దయచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల ప్రతి ఒక్క ప్రాంతం మీద, ప్రతి ఒక్క ప్రజల మీద దేవుడు శత్రువుల మీద విజయాన్ని దయచేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి దారిలో దేవుడు విజయాన్ని దయచేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క పనిలో దేవుడు విజయాన్ని దయచేస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి ఉద్యోగంలో, చదువులో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పాడిపడ సమస్తంలో దేవుడు విజయాన్ని చూపిస్తూ ఉన్నాడు. విజయాన్ని చూపిస్తున్న దేవునికి నువ్వేమివ్వాలో తెలుసా? ఏమివ్వాలి చెప్పండి? నీతిని ఇవ్వాలి, యథార్థతను ఇవ్వాలి, పరివర్తనను ఇవ్వాలి, పరిశుద్ధతను ఇవ్వాలి. దానికి మించి దేవుడు నీ దగ్గర నుండి కాకుండా ఏమీ కోరుకోవట్లేదు. బలులు కోరుకోవట్లేదండి, ఏమీ కోరుకోవట్లేదు. కేవలము నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరిశుద్ధంగా కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. ఒకవేళ నీ మీదకి పరిశుద్ధంగా ఉంటూ ఉన్నప్పుడు, యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రజలు చూసి నిన్ను ఓర్చుకోలేరు. నిన్ను ఆశీర్వదింపబడ్డం చూస్తుంటే ప్రజలు ఓర్చుకోలేరు. ఒకవేళ ఎవరైనా నిన్ను శపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ మాటలు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వాద వచనములుగా మార్చేస్తాడు. కానీ దేవుని బిడ్డలుగా నీలో నాలో నుండి ఒకవేళ అయితే శపితమైన మాటలు వస్తూ ఉంటే, ఎదుటి వారిని శపిస్తూ ఉన్న మాటలు కానీ నీలో నాలో వస్తూ ఉన్నట్లయితే బిలాము నీలో ఉన్నాడు. బిలాము బోధ నీలో ఉన్నది, దేవుని బోధ నీలో లేదు. బిలాము దేవుని బిడ్డే, దేవుని ప్రవక్తే. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఉరి యొడ్డమని ఒక ఉరికరమైన మాటలు బాలాకు చెప్పాడు. అవి ముందు నేను మీకు చూపిస్తాను. ఏమండి, ఎన్నిసార్లు శపితాన్ని పలికినా సరే దేవుడు ఆశీర్వాదవచనాలుగానే మార్చేస్తా ఉన్నాడు. అసలు బిలాము బోధ ఏంటి? బిలాము దేవుని ప్రవక్త అని చెప్తూ ఉన్నారు కదా. అయితే బిలాము దేవుని ప్రవక్త అయితే మంచి మాటలుగా చెప్తాడు.
అని అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే. అసలు బిలాము బోధ అంటే ఏంటి అంటే, ఇశ్రాయేలుకు ఉరి పెట్టమని చెప్పి బాలాక్కి సలహా ఇచ్చింది ఎవరంటే ఈ బిలామే. నేను చెప్పిందాం అనుకున్నాను కానీ ఆ ప్రజలకు శాపం వెళ్ళట్లేదు కాబట్టి నువ్వేం చేయాలంటే ఇశ్రాయేలుకు ఉరి పెట్టాలి, ఒక ఎర చూపించాలి. ఉరి అంటే ఒక ఎర. మనకు కూడా సాతానుడు కొన్ని ఎరలు చూపిస్తాడు, కొన్ని ఉరులు చూపిస్తాడు. లోకము అనే ఎర, పాపము అనే ఎర, ధనము అనే ఎర, ఉద్యోగం అనే ఎర, ఏమండి పాడి పంటలు, ఐశ్వర్యము, బంగారం, వెండి, ఘనతలు, పేరు ప్రఖ్యాతులు అనే ఎర చూపిస్తాడు. అవే క్రైస్తవునికి ఉరి. ఈయన ఏమి ఎరలు చూపించాడు, ఏ ఉరి పెట్టమని చెప్పాడు ఇస్రాయేల్ ప్రజలు. కానీ మనం చూస్తే ప్రకటన గ్రంథం ఇందాక చదువుకున్నాం కదా, మొదట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొద్దమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. మనలో చాలా మంది ఉన్నారంట. బిలాము బోధను అనుసరించే వారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఎప్పటి నుంచి వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ బిలాము బోధలో ఏమున్నాయంటే 3 రకాలు ఉన్నాయి, 3 ఉరులు ఉన్నాయి. మొదటి ఉరి ఏంటంటే వ్యభిచారం అంట. నువ్వు ఆ ప్రజల్ని చెప్పిందాం అనుకుంటున్నావు కానీ వారి దగ్గర శాపం వెళ్ళట్లేదు కాబట్టి 3 ఉరులు వారికి చూపించాలి, 3 ఎరలు చూపించాలి. మొదటిది ఏంటో తెలుసా, వ్యభిచారము అనే ఎర చూపించాలి. ఇశ్రాయేలుకు వ్యభిచారం అనే ఎర చూపించాలి. రెండవది ఏంటో తెలుసా, బలులు అర్పించడం నేర్పించాలి. ఏంటి చెప్పండి, బలులు అర్పించడం నేర్పించాలి. మూడవది ఏంటంటే విగ్రహారాధన నేర్పించాలి. ఏంటి, విగ్రహారాధన నేర్పించాలి. ఈరోజు క్రైస్తవ సమాజంలో లేదంటారా? ఏమండి, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నవారు, సంఘంలో వాక్యం వింటూ ఉన్నవారు, ఎంతో కాలంగా ప్రభు బలలో పారిభాగస్తులుగా ఉంటూ ఉన్నారు. వ్యభిచారులు కూడా చాలా మంది ఉన్నారండి. వీరందరూ కూడా ఎవరి బోధన అనుసరిస్తున్నారు? బిలాము బోధన అనుసరిస్తూ ఉన్నారు. ఆయన కూడా దేవుని ప్రవక్తే కదా అనుకుంటా ఉంటారు. ఏమండి, ప్రజలు దేవుడిగా పోలు చేస్తూ ఉంటారు. కొంతమంది సేవకులని దేవుని చూడడానికి వెళ్ళడం మానేసి సేవకులు చూడడానికి వెళ్తూ ఉంటారు. కొంతమంది దేవుని ఎదుర్కోవడం కోసం మనం వెళ్ళాలి, దేవుని వాక్యానుసారంగా జీవించే బోధ వైపు మనం తిరగాలి తప్ప. ఏమండి, బిలాము బోధ ఎలా ఉంటుందంటే వ్యభిచారము చేయించాలి అని అంటారు. క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారండి సేవకులు. రెండవది ఏంటో తెలుసా, బలులు అర్పించాలంట. క్రైస్తవ సమాజంలో ఈ రోజుల్లో కొంతమంది బలులు ఇస్తా ఉన్నారు, కొబ్బరికాయలు కొడతా ఉన్నారు, నైవేద్యాలు పెడతా ఉన్నారు, ఏమండి పలహారాలు పెడతా ఉన్నారు, దేవుని దగ్గర పెట్టింది పట్టుకొచ్చి ప్రజలకు పంచి పెడతా ఉన్నారు. తప్పు. మూడవది ఏంటంటే విగ్రహారాధన. ఏమండి, క్రైస్తవులు విగ్రహారాధన చేస్తా ఉన్నారు, దేవుడి ఫోటోలు పెట్టుకుంటా ఉన్నారు, దేవుడికి దండలు పెడతా ఉన్నారు, అగరత్తులు పెడతా ఉన్నారు, కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఏమండి, తర్వాత కొవ్వొత్తులు కూడా పెడతా ఉన్నారు. చూడట్లేదా? అంత మాత్రమే కాదు, ఈ రోజులు ఎక్కువైపోతున్నారు, మాలలో కూడా వేసుకుంటా ఉన్నారు. ఇదంతా బిలాము బోధ. బిలాము బోధ. చాలా మంది క్రైస్తవులు పెద్ద పెద్ద సేవకులు కూడా అంటున్నారు. మొన్నటి వరకు డిబేట్లు జరిగినాయి. ఏమండి, కడుపులోకి వెళ్ళేది మళ్ళా తిరిగి ఉదయం అయ్యేసరికి బహిర్భూమిలో కలిసిపోతుందండి. కాబట్టి మనం ఏం తిన్నా సరే దాన్ని మన యొక్క శరీరానికి అపవిత్రమో కాదు అని చెప్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 35-36 వచనాలు. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 35-36 వచనాలు. 106వ అధ్యాయం కీర్తన గ్రంథము 35-36 వచనం 509. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. తర్వాత వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఈ బిలాము చెప్పిన మాటలు బాలాకు విని కొంతమంది యవ్వన స్త్రీలను ఏం చేశాడంటే ఉరిగా పంపించాడంట. ఏమండి, ఉరిగా పంపించాడంట. ఆ యొక్క మోయాబు దేశంలో ఉన్న స్త్రీలను, యవ్వనస్తులను
బాగా తయారు చేసి ఏమండి చక్కగా అందంగా మేకప్లు కొట్టుకొని ఏమండి చక్కగా దుస్తులు ధరించుకొని పెదాలకు లిప్స్టిక్లు వేసుకొని ఈ కంటి కాటికలు పెట్టుకొని ఇవన్నీ చేయించి అందంగా తయారు చేయించి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న పురుషుల దగ్గరికి పంపించాడంట. పంపించి వాళ్ళు అంటా ఉన్నారంట, అయ్యా ఈ రోజు రాత్రి మా దగ్గర ఒక పండగ ఉంది, పండగ ఏర్పాటు చేసుకున్నాం, ఇది మా యొక్క దేశపు ఆచారము కాబట్టి మీరందరూ కూడా మా యొక్క పండగలో పాలుభాగస్తులు అయ్యి మీరు ఏం చేయాలి తెలుసా, మేము పెట్టింది భుజించి చక్కగా మీరు మాతో కూడా ఆనందించాలి అని చెప్పి ఒక ఉరిని ఇశ్రాయేలు యొక్క పురుషుల మీదకి పంపించాడంట. ఈ యొక్క స్త్రీలు ఎప్పుడైతే ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి ఈ మొదటి పన్నాగం పన్నుతూ ఉన్నారో పురుషులందరూ కూడా అనుకున్నారంట, వాళ్ళ పండగల్లో వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అయినప్పటికీ కూడా పండగలు పిలిచారు మనం వెళ్ళాలి అని తయారైపోతుంటే వారి భార్యలు అన్నారంట, ఎక్కడికయ్యా తయారైపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, వాళ్ళు ఎవరో నీకు తెలుసా, మనం దేవుని ప్రజలము కాబట్టి వారు చెప్పారని చెప్పి వారి పండగల్లో వెళ్ళిపోవడం ఏంటి, వారి ఆచారంలోకి వెళ్ళిపోవడం ఏంటి, వారు పెట్టిన తినడం ఏంటి, వారితో ఆనందించడం ఏంటంటే మీకేం తెలియదు ఊరుకోండి అని చెప్పి వారిని ఆపేసి వాళ్ళ భార్యలు చెప్పిన మాటని పక్కన పెట్టి వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, మోయాబు పండగలను చేసుకోవడానికి వెళ్ళిపోయారంట. అదే చెప్తుంది వాక్యం 106వ అధ్యాయంలో ఏమని, అన్యజనులతో సహవాసం చేసి వారు వెళ్ళి వచ్చేయడం కాదు, వారి క్రియలు నేర్చుకున్నారంట. కొంతమంది ఏం చేస్తారంటే పండగలకు వెళ్ళినప్పుడు వారి విగ్రహారాధకులే, మన బంధువులు విగ్రహారాధకులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బొట్టులు పెట్టుకుంటారు, ఏమండి కాటికలు పెట్టుకుంటారు, వారి యొక్క ఆకారాల్లో తయారవుతారు, ఎందుకంటే వారిని మెప్పు తెచ్చుకోవడం కోసం. ప్రియులారా తప్పు, దేవుడు వాక్యం సెలవేస్తా ఉన్నది. వీరు అన్యజనులతో కలిసి వారితో సహవాసంలో చేశారంట, వారి విగ్రహములకు కూడా పూజ చేశారంట, అవి వారికి ఉరి అయిపోయినాయి అంట. అదే వారికి శాపం కొని తెచ్చేస్తున్నాయి, నీ కుటుంబం మీదకి శాపం కొని తెచ్చిస్తున్నావు. నువ్వు గమనిస్తూ ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడికి వెళుతూ ఉన్నావు, వారు పిలుస్తున్నారని చెప్పి విగ్రహాల కార్యక్రమాలకు వెళ్తూ, ఏమండి ఇది ఉగాది పండుగే కదా, వారు ఇంట్లోనే చేసుకున్నారు కదా, తీసుకొని వస్తే మీకు అది తాగుతారా? తప్పు దానిలో ఏమీ లేదంటున్నారు కదండి ప్రజలు, సేవకులు దాంట్లో ఏమీ లేదంటున్నారు కదా అని మీరు అనవచ్చు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, విగ్రహార్పితములు మనము భుజించకూడదని చెప్తూ ఉన్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 162, 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియేలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలయమునకు వచ్చినప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో మన యొక్క హృదయం కూడా ఏమై ఉన్నది, దేవుని ఆలయమై ఉన్నది. కాబట్టి దానిలోకి వెళ్ళేది ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. అవిశ్వాసులకు విశ్వాసులతో పాలెక్కడది అని అడుగుతుంది వాక్యము. ఏమండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, కలిసి ఉండకూడదు, అవిశ్వాసులతో మనకు పాలు లేదు. ఏమండి తర్వాత ఇంకో మాట ఏంటంటే దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి అని అడుగుతూ ఉన్నాడు. ఏమండి వెలుగునకు చీకటితో ఏమి సంబంధము అని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం అని అడుగుతూ ఉన్నాడు. అసలు విశ్వాసికి అవిశ్వాసికి సంబంధమే లేదు. ఎప్పుడు కూడా అన్ని జనులతో మనం కలిసి ఉండలేము, కలిసి జీవించలేము. ఒకవేళ కలిసి జీవిస్తూ ఉంటే, కలిసి బ్రతుకుతూ ఉంటే నీలో క్రీస్తు లేడు, బిలాము బోధే నిన్ను నడిపిస్తా ఉన్నదని గుర్తు పెట్టుకో. మరొక వాక్యం చెప్తాను, మత్తయి సువార్త 15వ అధ్యాయం నేను ముగిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17-18 వచనాలు, పేజీ నెంబరు 16.
మత్తయి సువార్త 15వ అధ్యాయము 17-18 వచనాలు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా. ఏమండి, మనం నోటిలో నుండి తీసుకునేది ఉదయానికి బహిర్భూమిలోకి వచ్చేస్తుందంట. అలాగే అవి తిన్న తర్వాత మన నోటి నుండి కొన్ని మాటలు వస్తాయి, వారితో కలిసిపోతాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, వారి పండగలు ఏముంటాయి చెప్పండి? తినడము, త్రాగడము, రెండవది సంతోషంగా గంతులు వేయడం ఉంటుంది. అలాగే మీరు కూడా అపవిత్రులు అయిపోతారు. కాబట్టి విగ్రహార్పితంలో మనం ఏం చేయకూడదు? తినకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, 208 పేజీ నంబర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మీరు మా పండగలకు రావట్లేదు, మా కార్యక్రమాలు రావట్లేదని అనేక మంది మనల్ని హ్యాండిల్ చేస్తారు. అయినప్పటికీ కూడా ఓపికతో మనం ఏం చేయాలో తెలుసా? పరిగెట్టాలంట. ఓపికతో అంటే గురి యొద్దకే పరిగెట్టాలంట. ఈ యొక్క సాతానుడు లోకానుసారి ఏం చేస్తాడంటే, ఏమండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపమును అంటగట్టాలని చూస్తాడు. మీరు మా బంధువులే కదా, మా పండగలకు రారా, మీ పండగలు మేము వస్తాం కదా అని ఇలాంటి మాటల ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే, ఏమండి, ఆకర్షించుకోవాలి అని చూస్తూ ఉంటాడు. మనం వెళ్ళకపోతే వారు మనకు దూరం అయిపోతారేమో అన్న ఆలోచనలు కూడా రప్పిస్తాడు. ఏమండి, ఈ పాపంలో పడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి విరోధమైన కార్యం చేశారు కాబట్టి ఒకే రోజు 24,000 మంది చనిపోయారంట. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రియులారా, ఈ రోజుల్లో చాలా మంది చెబుతూ ఉన్నారు, మనం ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏమండి, ఇదే బిలాము బోధ. మనం ఏదైనా తినొచ్చు, మనలో విశ్వాసం ఉంది, దేవుని వాక్యం ఉంది కాబట్టి అపవిత్రమైనది ఏది తీసుకున్నా సరే దాన్ని పరిశుద్ధపరిచేస్తాడు దేవుడు అని బోధకులు తయారయ్యారండి. ఒక మాట చెప్పరా, ఒకవేళ ఏది స్వీకరించినా సరే మన పరిశుద్ధిగా ప్రార్థన చేస్తే దాన్ని పవిత్రంగా మార్చేస్తాడు దేవుడు అన్నప్పుడు, ఏమండి, విషయం తీసుకుంటే పవిత్రంగా మార్చేస్తే తాగేస్తావా? తాగం. త్రాగుడు దేవునికి అయిష్టమైన కార్యము, ఏదైనా తీసుకోవచ్చని బైబిల్ చెప్తుందని చెప్పి, ఏమండి, అది త్రాగేస్తే ప్రార్థన చేసుకుంటే పవిత్రం అయిపోతామా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి విగ్రహాల దగ్గరికి వెళ్ళి మనము కూర్చుంటే మనం పవిత్రం అయిపోతామా? ప్రియ సహోదరి సోదరుడా, ప్రజలతో వారికి అనుకూలమైన బోధన నేర్చుకుంటా ఉన్నారు. ఇది బిలాము బోధ. ఏమండి, ప్రజలను రప్పించుకోవడం కోసము, ప్రజల యొక్క మెప్పు కోసము కొంతమంది సేవకులు ఎలా ఉన్నారంటే ప్రజలకు అనుకూలమైన బోధన చేస్తా ఉన్నారు. అది క్రైస్తవులుగా అది మనకు తగదు. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. శరీర ప్రకారమైన ఇశ్రాయేలు ప్రజలను చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదైనను, విగ్రహములతో ఏమైనాను ఉన్నది అని అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు పనులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారొకట నాకు ఇష్టము లేదు. దేవుడు స్పష్టంగా చెప్పేస్తా ఉన్నాడు. దానిలో ఏమీ లేదు, విగ్రహార్పితంలో ఏమీ లేదు. కానీ వారు అర్పించేది ఎవరికి? విగ్రహాలను దేంతో పోలుస్తున్నాడు దేవుడు, చూసారా? కాబట్టి
దయ్యములకు అర్పించే వాటిని మనం ఏం చేయకూడదు, తినకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నా సరే, అంటే మీరు దయ్యములతో పాలివారు అవుట నాకు ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేని మనకి ఇష్టమా? దేవునికి ఇష్టం లేని మనకి ఇష్టం ఉండకూడదు. దేవునికి ఇష్టమైనవి మనకి ఏమవ్వాలి, ఇష్టం అవ్వాలి ప్రియ సహోదరి స్తుతులా. కాబట్టి ఈ రోజుల్లో సేవకులు ఏదైనా చెప్తే, కొంతమంది సేవకులు అందరూ కాదు, కొంతమంది ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చండి, ఏదైనా తినొచ్చండి, ఏదైనా త్రాగొచ్చండి అని చెప్తే అది బిలాము బోధ అని మీరు గ్రహించాలి. బిలాము దేవుని ప్రవక్తే అయినప్పటికీ కూడా మెప్పు కోసము, రాజు దగ్గర మెప్పు కోసము దేవుని ప్రజలనే మోసపుచ్చాలని చూసి ఏమండి దొంగ ప్రవక్త అయిపోయాడు. ఏమండి ఈ రోజుల్లో చాలా మంది తయారవుతున్నారు. కాబట్టి ఏ బోధను ఎంచుకుంటా ఉన్నామా అని మనము గ్రహించి మనం తెలుసుకోవాలి. ఏ బోధలో నిజం ఉన్నదా, ఏ బోధలో అవిశ్వాసం ఉన్నదా, దేవునికి ఇష్టము లేని బోధ ఎక్కడైతే ఉందో అక్కడ మనం పరిగెత్తకూడదు. ప్రియ సహోదరు, మనము స్వస్థతల కోసం పరిగెట్టకుండా, ఏమంటే ఏదైనా ఆశీర్వాదాల కోసం పరిగెట్టకుండా నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండొద్దు. నిజమైన క్రైస్తవులుగా మనము ప్రభు ఎదుట నిలబడదాం. ప్రభు చూసినప్పుడు మనలో ఏ దోషము కనబడకూడదు, ఏ వంకరతనము కూడా కనబడకూడదు. అటువంటి దేవుని కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.